అందరికీ నమస్కారం. నా పేరు కనకం విద్యాసాగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి. ఈ రోజున తెలంగాణ ఉద్యమకారుల మీటింగ్లో మాట్లాడుతున్నందుకు చాలా గొప్పగా భావిస్తున్నాను. 28 తారీఖు రోజున తెలంగాణ అమరవీరుల స్తూపం నుండి వేములవాడ మహాదేవుని శివుని పాదాల చెంత వరకు పాదయాత్రను తలపెట్టినటువంటి మా కరీంనగర్ ముద్దుబిడ్డ ఉద్యమకారుల ఫోరం జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామికు ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. అతనికి ఆలోచన ఏ విధంగా ఎప్పుడు వచ్చిందో తెలియదు, కానీ యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యమకారుల అందరి కొరకు చేసినటువంటి ఒక ఉద్యమ యాత్రగా సాగుతుంది. దీనికి మా రాష్ట్ర చైర్మన్ చీమ శ్రీనివాసన్న గారు కూడా సంఘీభావం తెలిపి మేము కూడా వస్తాము, మాతోని రాష్ట్రంలోని వివిధ ఉద్యోగస్తులు కానీ లేకుంటే వివిధ ఉద్యమకారులను ప్రతి ఒక్కరిని తరలించే ఏర్పాటు చేసి కరీంనగర్ యాత్రను విజయవంతం చేస్తానని చెప్పేసి చీమ శ్రీనివాసన్న గారు కూడా చెప్పడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు మా కరీంనగర్కి వచ్చి విజయవంతం చేయాలి. మా కరీంనగర్లో ఉన్న ఉద్యమకారులందరికీ కూడా ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులకు వాళ్ళ ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులకు 250 చదరపు గజాల భూమిని మీకు మీ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం అని చెప్పేసి వాళ్ళ మేనిఫెస్టోలో ఏర్పాటు చేసుకొని ఇస్తా అన్నందుకు చాలా సంతోషపడాలి, గర్వపడాలి. ఏ విధంగా కూడా ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. తెలంగాణ ఉద్యమ కాలంలో కొంతమంది ఆడపడుచులు కానీ కొంతమంది యువకులు కానీ కొంత ఉద్యమంలో చాలామంది పాల్గొన్నవారు ఉన్నారు. కానీ ఆ రోజుల్లో అయ్యో నా మీద కేసులు అవుతాయి అని చెప్పేసి భయపడి ఆ కేసులో కొంతమంది దూరం ఉన్నారు. వారికి కూడా ఈ ఉద్యమంలో వాళ్ళు కూడా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు కూడా న్యాయం చేకూర్చాలని చెప్పేసి మా జిల్లా చైర్మన్ గారిని చీమ శ్రీనివాసన్న రాష్ట్ర చైర్మన్ గారిని నేను వేడుకుంటూ ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. తెలంగాణ ప్రభుత్వము ప్రజాప్రభుత్వం కాబట్టి ఈ ప్రజాప్రభుత్వము తెలంగాణ ఉద్యమకారుల కోసం చూసిన ప్రభుత్వం కాబట్టి ప్రతి తెలంగాణ ఉద్యమకారుని గుర్తించి వారిని కమిటీ వేసి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. వాళ్ళు చేస్తారనే నమ్మకం కూడా మాకున్నది. అందుకే వారికి కృతజ్ఞతగా కరీంనగర్ పట్టణ సరిహద్దు నుంచి వెళ్ళి వేములవాడ వరకు మేము పాదయాత్ర చేస్తున్నాము. దీనికి సంఘీభావంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ఉద్యమకారుడు కరీంనగర్కు వచ్చి మా యొక్క పాదయాత్రలో మీరు మాతోని కలిసి నడిచి ఈ యొక్క ప్రోగ్రాంను విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ నమస్కారం. విద్యాసాగర్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ.